దేవతలైన దయ్యాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం ఒక దయ్యం ఒక మర్రి చెట్టు దగ్గరికి వస్తుంది. వచ్చి, ఇక్కడ నాకు ఉండడానికి చోటు ఉంటుందా, దయచేసి నన్ను ఉంచుకోండి అని చెప్తుంది. అప్పుడు ఆ మర్రి చెట్టు మీద ఉన్న దయ్యం, లేదు లేదు, ఇక్కడ దయ్యాలన్నీ ఉన్నాయి, చాలా ఇరుకుగా ఉంది, ఇక్కడ చోటు లేదు, నువ్వు ఇంకెక్కడికన్నా వెళ్ళు అని అంటుంది. అప్పుడు ఆ వచ్చిన దయ్యం, లేదు నేను ఇక్కడికి వెళ్ళలేను, నాకు ఈ మర్రి చెట్టు గాలే పడుతుంది, వేరే గాలి పడదు, ఇంకా నేను ఇక్కడికి వెళ్ళలేను అని చెప్తుంది. అప్పుడు ఆ చెట్టు మీద ఉన్న ఇంకో దయ్యం, అయితే కొన్ని రోజులు మానవుల దగ్గరికి వెళ్ళి ఉండు, తర్వాత ఇక్కడ ఖాళీ అయితే మళ్ళీ ఇక్కడికి రా అని చెప్తుంది. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన దయ్యం, లేదు లేదు, నేను మానవుల నుంచే తప్పించుకొని వస్తున్నాను, మంత్రగాళ్ళు నా మీద మంత్రాలు చల్లారు, నా మంత్రాలు ప్రయోగించారు, నాకు ఎంతో బాధ వేసింది, నేను తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను, నా ఒళ్ళంతా కాలిపోతున్నట్టు అనిపించింది, అందుకే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను, నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, దయచేసి నన్ను చెట్టు మీదే ఉంచుకోండి అని ఆ కొత్త దయ్యం అడుగుతుంది. అప్పుడు ఆ మర్రి చెట్టు మీద ఉన్న దయ్యం, నువ్వే చూసావు కదా ఇక్కడ చోటు లేదు అని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న, నువ్వు మానవుల దగ్గరికి వెళ్ళు అన్న దయ్యం, సరేలే అయితే నువ్వు ఇక్కడ కొన్ని రోజుల వరకు ఉండు, నేను కొన్ని రోజులు మానవుల దగ్గరికి వెళ్ళి ఉంటాను, సరేనా అని చెప్తుంది. అప్పుడు ఆ కొత్త దయ్యం, నీకు చాలా చాలా ధన్యవాదాలు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి మర్రి చెట్టు మీద ఉంటుంది. ఇంకా ఇంకో దయ్యం మానవుల దగ్గరికి వెళ్తుంది. మానవుల లోకం మానవుల దగ్గరికి వెళ్ళి అక్కడ తను ఒక ఇల్లుని ఎంచుకుంటుంది. ఆ ఇంటి యజమాని పేరు పోలయ్య. అతనిది ఒక మంచి కుటుంబమే. అతనికి 2 కొడుకులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. అతని పెద్ద కొడుకుకి ఒక 3 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. చాలా మంచి కుటుంబం. ఈ కుటుంబంని ఆ దయ్యం ఎంచుకుంటుంది. ఎంచుకొని వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అది ఎవరికి కనిపించదు కాబట్టి దానికి పెద్దగా ప్రమాదం ఏమీ రాలేదు. ఇంకా ఆ దయ్యం మంచిగానే కొన్ని రోజులు ఉంది కూడా. ఇంకా ఇలా నెల రోజులు గడిచిపోతాయి. నెల రోజుల తర్వాత ఆ దయ్యంకి పోలయ్య ఇంటిని వదిలి వెళ్ళిపెట్టాలని అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళది మంచి పెద్ద కుటుంబం. దయ్యంకి బాగా కాలక్షేపం అవుతుంది. ఆ ఇంట్లో ఉన్న 3 ఆడవాళ్ళు మాట్లాడుకునే ముచ్చట్లు, ఆ ఇంట్లో చిన్న పిల్లవాడు చేసే కేరింతలు, అల్లరి, ఇవన్నీ దయ్యంకి బాగా నచ్చుతాయి. ఇంకా పోలయ్య కుటుంబంని ఇబ్బంది పెట్టకుండా ఆ దయ్యం అక్కడే ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటుంది. ఇంకా ఇలా ఒకరోజు పోలయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న 3 ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న కోడలు ఇలా అంటుంది, మీరు చాలా నయం అత్తగారు, మన పక్కింట్లో ఉన్నామైతే పాపం వాళ్ళ కోడల్ని కాల్చుకు తింటుంది, ఆమె అస్సలు మంచిది కాదు, మా అదృష్టం దేవుడి దయ వల్ల మీరు దొరికారు మాకు అని చిన్న కోడలు అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త, అవును నేను కూడా చూశాను, ఆమె వాళ్ళ కోడల్ని దయ్యంలాగానే చూసుకుంటుంది అని చెప్తుంది. ఇంకా అప్పుడు పెద్ద కోడలు, లేదండి, దయ్యమైన మంచిది ఆమె కంటే, దయ్యంని మనం మెచ్చుకుంటే ఏమన్నా పనులైనా చేసి పెడుతుంది ఆ దయ్యం, దయ్యాలే మంచివి ఆమె కంటే అని అంటుంది. అప్పుడు అత్త, దయ్యాలు మంచివని ఎలా చెప్తున్నావు, నీకు దయ్యాల గురించి తెలుసా ఏంటి అని అంటుంది. అప్పుడు పెద్ద కోడలు, తెలుసు కాబట్టే చెప్తున్నాను, దయ్యంని మనం మెచ్చుకుంటే అది మనకేమన్నా పనైనా చేసి పెడుతుంది, ఆమె మాత్రం ఎన్ని పనులు చేసినా ఆ అత్త మాత్రం ఆమెని దయ్యంలాగానే సతాయిస్తూనే ఉంటుంది అని పెద్ద కోడలు చెప్తుంది. అప్పుడు చిన్న కోడలు, అవునా అక్క, నీకు దయ్యం గురించి తెలుసా, అయితే రేపు నీవంతే, రేపు నువ్వు బిందెలల్లో నింపాల్సిన నీళ్ళు ఆ దయ్యం నింపుతుందా ఏంటి అని అంటుంది. అప్పుడు పెద్ద కోడలు, ఏమో ఎవరికి తెలుసు, మనందరం పడుకున్నప్పుడు చేస్తుందేమో, మనకేం తెలుసు, ఇంట్లో దయ్యం ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు, అది కూడా మంచి దయ్యం అయితే చేస్తుంది, లేకపోతే లేదు అని పెద్ద కోడలు అంటుంది. ఇంకా తర్వాత ఈ మాటలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్న దయ్యం వింటుంది. విని, అమ్మో వీళ్ళు నన్ను మెచ్చుకున్నారు అని పెద్ద కోడలి మీద అభిమానం పెంచుకొని ఆమె అడిగిన వాళ్ళు చేయాలనుకున్న పనిని ఎలాగైనా వాళ్ళకి చేసి పెట్టాలి అని దయ్యం అనుకుంటుంది. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు పొద్దున బావి గట్టు దగ్గర అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ ఎందుకంటే బిందెలలో నీళ్లుంటాయి కాబట్టి అందరూ ఆశ్చర్యపోతారు. చిన్న కోడలు, పెద్ద కోడలు, వాళ్ళ అత్త, వాళ్ళు అలాగే బిగుసుకుపోయి చూస్తుంటారు. అప్పుడు వాళ్ళు,
చిన్న కోడలు మనల్ని ఆట పట్టించడానికి మామగారే ఇలా చేసుంటారు కదా మామగారు అని అంటుంది. అప్పుడు వాళ్ళ మామ పోలయ్య, ఏంటి నేను ఎవరిని ఆట పట్టించడానికి ఏమీ చేయలేదు అని అంటుంది. అయితే మీరేమైనా చేశారా అని పెద్ద కోడలు వాళ్ళ భర్తని అడుగుతుంది. ఇంకా ఆ భర్త నేను చేయలేదు, నువ్వేమన్నా చేసావారా అని తమ్ముడిని అడుగుతాడు. ఆ తమ్ముడు కూడా నేనేమి చేయలేదు అన్నయ్య అని అంటారు. ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ భయభ్రాంతులతో గురైపోయారు. ఎందుకంటే కొంపదీసి ఆ ఇంట్లో దయ్యం ఉందా ఏంటి అని. అప్పుడు ఆ ఇంటి పెద్ద కొడుకు, మీరు ఇంత దానికే ఇలా అనుకుంటున్నారు, మన ఇంట్లో వాళ్ళే ఎవరో మనల్ని ఆట పట్టించడానికి ఇలా చేసుంటారు. అయినా ఈ పని కాదు, మన ఇంటి పెంకుల నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఆ ఇంటి పెంకుల్ని మంచిగా సర్ది పెట్టాలి. ఆ పని మాత్రం మనం ఎవరం తోచక చేయట్లేదు. ఆ పని చేయమనండి చూద్దాం, అప్పుడు నమ్ముతాను నేను దయ్యం ఉందో లేదో మన ఇంట్లో అని, అది మంచి దయ్యమో కాదో అని పెద్ద కొడుకు అంటాడు. ఇంకా దయ్యం ఆ మాట కూడా వింటుంది, అలాగే చేద్దామని అనుకుంటుంది. ఇంకా ఇలా ఇంకొక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఆ ఇంటి పెద్ద కొడుకు చెప్పినట్టే దయ్యం వాళ్ళ ఇంటి మీద పెంకులన్నీ మంచిగా సర్ది పెడుతుంది. ఇంకా పోలయ్య తెల్లవారుజామున లేచి హాల్లోకి వచ్చి పెద్దగా గావు కేక పెట్టి పడిపోతాడు. ఇంకా పెద్ద కొడుకు వెంటనే వెళ్ళి వైద్యుడిని తీసుకొస్తాడు. వైద్యుడు ఇతనికి కడుపులో పుండుంది, శస్త్రచికిత్స చేయాలి అని శస్త్రచికిత్స చేస్తాడు. ఇంకా దయ్యం కూడా అదంతా చూస్తుంది. ఇది కొంచెం నొప్పిగా ఉంటుంది, ఆ నొప్పిని భరించడానికి కొంచెం మత్తు రావడానికి ఈ మాత్రలు వేసుకోండి, ఈ మాత్రలు వేసుకుంటే మత్తు వచ్చి నిద్ర వస్తుంది, ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోతాడు. ఇంకా ఇలా 4 రోజులు గడిచిపోతాయి. 4 రోజుల తర్వాత పోలయ్యకి అప్పుడప్పుడు నొప్పిగా అనిపించినప్పుడు ఆ నిద్ర మత్తు వచ్చే మాత్రని వేసుకొని నిద్రపోయేవాడు. ఇంకా వీళ్ళ గోలలో వీళ్ళు ఉన్నప్పుడు ఆ దయ్యం పోలయ్యకి మంచిగా అయితేనే కానీ నా శ్రమని ఎవ్వరూ గుర్తించరు అని అనుకుంటుంది. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత వర్షం పడుతుంది. పోలయ్య లేచి కూర్చొని మంచం మీద ఒర్లుతూ ఉన్నాడు. ఒరేయ్, ఎవరైనా ధాన్యం గదిలో ఏమన్నా చెయ్యండిరా, ధాన్యం మీద ఏమన్నా కప్పండి, లేకపోతే ధాన్యంని ఇంకెక్కడైనా పెట్టండి, ధాన్యం తడిచిపోతే ఈ సంవత్సరం అంతా మనకి తిండి ఉండదు, వెళ్ళండి వెళ్ళండి అని పోలయ్య అరుస్తూ ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ధాన్యం గదికి వెళ్తారు. వెళ్ళి చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఒళ్ళంతా చెమటలు పట్టిపోతాయి. ఎందుకంటే అక్కడ ఒక్క చుక్క కూడా నీరు కారదు. ఎందుకంటే ఆ దయ్యం పెంకులన్నిటినీ తిప్పి పెడుతుంది కదా. అందుకు వాళ్ళందరూ భయపడిపోయి, వామ్మో ఈ ఇంట్లో నిజంగానే దయ్యం ఉందా ఏంటి అని అనుకుంటారు. ఇంకా పెద్ద కొడుకు వెంటనే వెళ్ళి ఒక మంత్రగాన్ని తీసుకొస్తారు. ఇంకా మంత్రగాన్ని తీసుకొచ్చాక ఆ దయ్యం బాగా భయపడుతుంది. వామ్మో ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంకా అలా అనుకుంటున్నప్పుడు ఈ మంత్రగాడు మనల్ని ఏం చేస్తాడో తెలుసుకుందాం అని వెంటనే తన దయ్యం చెట్టు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉన్న కొత్తగా వచ్చిన దయ్యంని అడుగుతుంది, మంత్రాలు చదివితే మనకి ఏమవుతుంది అని. అప్పుడు అది చెప్తుంది, మన ఒళ్ళంతా కాలిపోయినట్టు మంటలు పుడతాయి, చాలా బాధగా ఉంటుంది అని ఆ కొత్త దయ్యం చెప్తుంది. ఇంకా ఈ దయ్యం అంతేనా, సరేలే వస్తాను అని చెప్పి మళ్ళీ పోలయ్య ఇంటికి వెళ్ళి ఆ దయ్యం పోలయ్య మత్తు మందులని వేసుకుని అక్కడ ఒక మూలన పడుకొని బాగా నిద్రపోతుంది. ఇంకా ఈ మంత్రగాడు ఎన్నెన్నో గొప్ప పెద్ద శక్తివంతమైన మంత్రాలు చదువుతాడు. ఇంకా అలా బాగా చదివి చివరికి నా పని నేను చేశాను, ఇక్కడ ఒక్క దయ్యమైనా ఉంటే ఏదో ఒక అలికిడి వచ్చేది, దయ్యాలు బయటికి వచ్చేవి, ఇక్కడ ఏ దయ్యం లేదు, ఒకవేళ ఉన్నా నా మంత్రాలకు అవన్నీ పోయింటాయి అని చెప్పి తన బహుమతి అది తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ మంత్రగాడు. ఇంకా తర్వాత కొంతమందికి ఆ ఇంట్లో చిన్న కోడలికి దయ్యం ఇంకా ఉందో లేదో, అది పోయిందో లేదో అనే భ్రమ ఇంకా అలాగే ఉంటుంది. ఏం చేయాలో మనకేం తెలీదు, ఈ దయ్యం ఉందో లేదో, మనం ఇప్పుడు ఏం చేయాలి అని చిన్న కోడలు అంటుంది. అప్పుడు పెద్ద కోడలు, దయ్యం నిజంగా ఏమీ లేదనుకుంటా నాకు తెలిసి, ఒకవేళ అది ఉందనుకో
అది మంచి దయ్యమే అనుకో, మన ధాన్యం గదిలో ఉన్న ధాన్యం అన్నీ ఒలిచి అది మంచిగా బియ్యంలాగా చేస్తే బాగుంటుంది. ఆ వడ్లను అన్నిటినీ దంచి ఒలిచి బియ్యంలాగా చేస్తే బాగుంటుంది. ఇంకా ఈ దెబ్బతో తెలిసిపోతుంది దయ్యం ఉందో లేదో, అది మంచిదో కాదో అని పెద్ద కోడలు అంటుంది. అప్పుడు చిన్న కోడలు కూడా, వామ్మో అక్క, కొంపతీసి రేపు దయ్యం అలా చేస్తే మన పని తగ్గుతుంది, కానీ దయ్యం నిజంగానే ఉంటుంది కదా, అంత దేవుడు దయ్య, మనం ఏం చేయలేం అని చిన్న కోడలు అంటుంది. ఇంకా దయ్యం తన మంచితనంని ఎలాగైనా చూపించాలని, ఇంకా తను ఇప్పటి వరకు చేసిన శ్రమకి మంచి అభిప్రాయం, మంచి మాటలు, మంచి గౌరవం వాళ్ళ నుంచి సంపాదించుకోవాలని దయ్యం ఆ వడ్లని ఎలాగైనా ధాన్యంగా చేయాలని అనుకుంటుంది. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఆ దయ్యం రాత్రంతా కూర్చొని ఆ వడ్లని దంచి ధాన్యంగా మారుస్తుంది. ఇంకా తెల్లవారుజామున చిన్న కోడలు గది తెరిచి చూస్తుంది. అంతే, ఒక పెద్ద గావు కేక పెడుతుంది. అక్కడ చూసిన దృశ్యంకి ఆశ్చర్యపోయి అప్పుడు అందరూ వస్తారు. వచ్చి వామ్మో ఇంట్లో దయ్యం ఇంకా పోలేదు అనుకుంటారు. ఇంకా చిన్న కోడలు చాలా భయపడిపోతూ, అవును నిజంగా ఇంట్లో దయ్యం పోలేదు, మన ఇంటిని ఏదో దయ్యం పట్టి పీడిస్తుంది అని అంటుంది. ఇంకా అప్పుడు పెద్ద కోడలు ఏం చేయాలో తెలియక ఇలా అంటుంది, లేదు లేదు, మన ఇంట్లో దయ్యం కాదు, ఏదో దేవతనే మనకి ఇలా రక్షణ ఇస్తుంది. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ దేవత మనల్ని రక్షిస్తూ కాపాడుతుంది. ఇది దయ్యం పని కాదు, దేవత కృప మన మీద ఉంది కాబట్టి మనం ధైర్యంగా మన పనులని మనం మంచిగా చేసుకుంటున్నాం. ఇంకా ముందు కూడా ఈ దేవత కృప ఇలాగే ఉంటే మనం మన జీవితంలో మంచిగా ముందుకు సాగుతాం. ఎవరు భయపడకండి, ఇది దేవత కృప అని పెద్ద కోడలు చెప్తుంది. ఇంకా పెద్ద కోడలి మాటలకి ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు దయ్యాల గురించి మర్చిపోయి సంతోషంగా ఉంటారు కూడా. ఇంకా ఇప్పుడు ఈ దయ్యం ఒకరోజు మళ్ళీ తన దయ్యం చెట్టు దగ్గరికి వెళ్ళి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరిస్తుంది. అప్పుడు కొత్త దయ్యం, నువ్వు వచ్చావా, ఎందుకు వచ్చావు, వాళ్ళు తరిమేశారా, మంత్రగాళ్ళని తెచ్చారా, ఆ రోజు నన్ను అడిగావు కదా మంత్రాలు చదివితే ఎలా ఉంటుంది అని, తర్వాత నువ్వు మళ్ళీ కనిపించలేదు, ఏమైంది, వాళ్ళు మంత్రగాళ్ళని తెస్తే భయపడి ఇటు వచ్చేసావా అని ఆ కొత్త దయ్యం అడుగుతుంది. అప్పుడు ఈ పోలయ్య ఇంట్లో ఉన్న దయ్యం, లేదు మంత్రగాళ్ళు మంత్రాలను చదివేశారు, కానీ నేను మా ఇంటి యజమాని పోలయ్య దగ్గర ఉన్న మత్తు నిద్ర వచ్చే మందుని వేసుకున్నాను. ఆ మంత్రగాడు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు, నేను మంచిగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు. ఇంకా నేను వాళ్ళ ఇంట్లో ఇలా చేశానని మొత్తం అక్కడ జరిగింది మొత్తం ఈ దయ్యం చెప్తుంది. ఇంకా అక్కడున్న దయ్యాలకి ఇలా చెప్తుంది, మనం మానవులకి మంచి పనులు చేసి వాళ్ళ మంచిలో తోడుగా ఉంటే వాళ్ళు మనల్ని దేవతల్ని చేస్తారు. మీరు కూడా ఎక్కడైనా ఏదన్నా ఇంటికి వెళ్ళి మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని దేవతలు చేస్తారు. ఈ ఇరుకైన చెట్ల మీద ఉండాల్సిన అవసరం లేదు అని ఆ పోలయ్య ఇంట్లో ఉన్న దయ్యం చెప్తుంది. ఇంకా సరే మేము దేవతలు అవుతాము, మంచిగా ఉంటాము అని మానవుల లోకంలోకి కలిసిపోతాయి, మానవుల లోకంలోకి వస్తాయి. ఎవరెవరు ఒక్కొక్క ఇల్లు చూసుకొని ఆ ఇంట్లో వాళ్ళు అన్ని మంచి పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఉన్న దయ్యాలు, ఇంకా కొన్ని దయ్యాలు చెడ్డ పనులు చేయడం మానలేక అదే చెట్ల మీద ఇరుకొని ఉండి అవస్థలు పడుతూ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మంచి పనులు చేస్తే మానవులు కూడా మంచిగా దేవతలాగా అవ్వచ్చు. చెడ్డ పనులు చేస్తూ చెడ్డగానే ఉంటే మనుషులను కూడా అందరూ దయ్యాల్లాగే చూస్తారు. కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.